హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకు గ్యాస్తో పని లేకోకుండా చిన్నపిల్లలు అండ్ వంటరాని వాళ్ళు కూడా ఈజీగా 5 నిమిషాల్లో చేయగలిగే సూపర్ డెలిషియస్ స్వీట్ చూపించబోతున్నానండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1/2 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ 1/2 కప్పు షుగర్కి 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ కూడా కలుపుకొని షుగర్ వాటర్లో మెల్ట్ అయ్యే వరకు బాగా కలుపుతూ ఉండాలండి. వన్స్ ఒకసారి షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఈ బౌల్ని పక్కకు పెట్టుకోవాలండి. తర్వాత మరొక చిన్న బౌల్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల మీగడ యాడ్ చేసుకోవాలి. ఇది ఫ్రెష్ మీగడ అయితే సూపర్ టేస్ట్ వస్తుందండి. 3 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి. మీరు స్వీట్ బాగా ఇష్టపడే వాళ్ళు అయితే ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవచ్చండి. అలాగే 1 టేబుల్ స్పూన్ బాదం పప్పు పలుకులు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఎంతలా కలుపుకోవాలంటే షుగర్ మొత్తము ఈ మీగడ మిల్క్ పౌడర్లో బాగా మెల్ట్ అయిపోవాలండి. వన్స్ ఒకసారి ఇది మెల్ట్ అయిపోయిన తర్వాత బౌల్ పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక రౌండ్ షేప్ ఉండే గ్లాస్ అయినా కానీ ఒక మూత కానీ తీసుకొని బ్రెడ్ని రౌండ్ షేప్లో వచ్చేటట్లు ఇట్లా కట్ చేసుకోవాలండి. మీకు ఎన్ని పీసులు అవసరం అయితే అన్ని కట్ చేసుకోవాలి. తర్వాత ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకొని మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మిల్క్ పౌడర్ మీగడ మిశ్రమాన్ని బ్రెడ్కి సమానంగా పట్టివ్వాలి. దీనిని ఇంకొక బ్రెడ్ స్లైస్తో కవర్ చేసుకోవాలండి. ఇలా మిగిలిన బ్రెడ్ స్లైసెస్లన్నింటినీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో ఈ బ్రెడ్ స్లైసెస్ని డిప్ చేసి ఎక్సెస్ వాటర్ అంతా పోయేటట్లు జెంటిల్గా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత ఈ బ్రెడ్ స్లైసెస్ని ఎండు కొబ్బరి తురుములో అటు ఇటు డిప్ చేసుకోవాలి అండి. ఎండు కొబ్బరికి వెనకాల నల్లగా చెక్కు ఉంటుంది కండి, అది తీసేసిన తర్వాత తురుముకోవాలండి. అప్పుడే చూడడానికి చాలా క్యూట్గా ఉంటాయి బ్రెడ్ స్లైసెస్. సో మిగతా బ్రెడ్ స్లైసెస్ని కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అవుతూ రెడీ చేసుకోవాలి. తర్వాత వీటిని చెర్రీస్తో డెకరేట్ చేసుకుంటే అంతే, ఎంతో టేస్టీగా డెలిషియస్గా ఉండే బ్రెడ్ స్వీట్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.